హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. రేసు గుర్రం మళ్ళీ మనకి రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా. సో రఘుబాబు గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాం. సో చెప్పండి, రేసు గుర్రం మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఆ బ్యాంక్ లో సీన్ అయితే ఎవరికి నేను ఎప్పటికీ మర్చిపోలేము. చెప్పండి సార్, అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో మీ మెమరీస్. అవునండి, ఇది 12 ఇయర్స్ అయిపోయినా కూడా మొన్న జరిగినట్టుంది షూటింగ్. మొన్న చేసినట్టుంది సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో బన్నీబాబు ఒక స్టైలిష్ స్టార్. అప్పటి ఇమేజ్కి ఇప్పటి ఇమేజ్కి సంబంధమే లేదు. వాడు ఐకాన్ స్టార్. అడ్వాన్స్డ్గా తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. బాబు, బన్నీబాబు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను దేవుడిని. అలాగే ఈ సినిమా సంబంధించి, రేసు గురించి సంబంధించి, ఇక ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఒక క్లైమాక్స్లో జాయిన్ అయిన బ్రహ్మానంద్ గారు కావచ్చు, ఆయన క్యారెక్టర్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ క్లైమాక్స్లో అలా అంత హైప్ తీసుకుంటుందని. నిజంగానే పెద్ద ప్లస్ పాయింట్ ఆ సినిమాకి. అట్లాగే సాంగ్స్ కానివ్వండి, తమన్ గారు కొట్టిన మ్యూజిక్ కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, శృతి హాసన్ గారి పర్ఫార్మెన్స్, ఆలీ, అందులో ఇక యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఇంకా అల్టిమేట్గా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ పెద్ద హిట్. రేపు ఏప్రిల్ 8న మళ్ళీ సినిమా రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా అంతకు మించి హిట్ అవుతుంది అని చెప్పక్కర్లేదు. అందరూ ఎవరు మిస్ కాకుండా థియేటర్స్లో మళ్ళీ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సార్ మా కోసం ఒకటి, మాస్క్ తీసారా అనే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మీరు అది తీసేసి మరీ చెప్తారు. మా కోసం ఒక్కసారి చెప్తారా సార్? అదే అమ్మాయి భయపడిపోతే భయపడి అంటే నేను లోపల భయపడుతుంది. ఎక్కడ భయపడుతున్నావే అని అడిగితే భయపడుతున్నా లోపల అంటుంది. అప్పుడు ఒకసారి మాస్క్ తీసి పక్కన అమ్మాయి చూపిస్తే అమ్మాయి కెబుల్ కేకేసి కింద పడిపోద్ది. మన ఇమేజ్ ఇంకా తగ్గలేదు, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదంట. సార్ మీరు బన్నీ గారితో మళ్ళీ బన్నీ సినిమాలో కూడా చేశారు. అంటే మీ కాంబినేషన్ ఇద్దరు కంటిన్యూగా చేశారు. దానిలో మీ ఐస్ తీసేయడం కానీ ఏం జరుగుతుంది, ఇట్లా కాంబినేషన్ మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సార్? బన్నీ గారితో మీ ర్యాప్ అంటే అన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ ఉన్నారు కాబట్టి. బన్నీ గారితో చేసిన సినిమాలన్నీ, బన్నీ కావచ్చండి, ఇప్పుడు ఈ సినిమా కావచ్చండి, రేసుగుర్రం, అలాగే దేశముదురు, అన్ని క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్స్. మంచి ఇమేజ్ తెచ్చిపెట్టినాయి, నాకు మంచి మైలేజ్ ఇచ్చినాయి. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు సినిమా డైరెక్టర్లకి, ఆ సినిమా ప్రొడ్యూసర్ గారికి, అలాగే వన్స్ అగైన్ బన్నీబాబు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.